వివరాల్లోకి వెళితే అడ్వకేట్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ స్వచ్ఛంద సంస్థ నిరంతరం వినియోగదారుల హక్కులపై పోరాడే సంస్థ. ఆస్ట్రా 2016 నుండి వినియోగదారుల హక్కులకై ఉచితంగా సేవలు అందిస్తుంది. ఆస్ట్రా 3వ జాతీయ సదస్సులో చీఫ్ ప్యాట్రన్ అడ్వకేట్ హబీబ్ సుల్తాన్ అలీ, నేషనల్ ప్రెసిడెంట్ రతన్ రాజు మహబూబ్ జిల్లాకు కర్నూలు జిల్లా అధ్యక్షులు మరియు నేషనల్ లీగల్ సెల్ మెంబర్గా నియమించారు. ఈ విషయం గురించి మహబూబ్ జైలన్ మాట్లాడుతూ వినియోగదారులకు ఎటువంటి సమస్య వచ్చినా ఆస్ట్రా వారికి అండగా ఉంటుందని చెప్పారు. మరియు వినియోగదారులకు ఉచితంగా న్యాయ సేవలు అందిస్తామని అన్నారు. మరియు వినియోగదారుల ఎటువంటి సమస్య వచ్చినా మాకు సంప్రదించవచ్చునని అన్నారు. కర్నూలు జిల్లాలో తమ సేవలను మరింత అందిస్తామని అన్నారు. ఆసరా అంటే అడ్వకేట్ అసోసియేషన్ అనే గొప్ప స్వచ్ఛంద సంస్థలో నన్ను కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా మరియు నేషనల్ లీగల్ సెల్ మెంబర్గా గుర్తించి నియమించినందుకు గాను ఆసరా చీఫ్ ప్యాట్రన్ సుల్తాన్ అలీ గారిని మరియు నేషనల్ ప్రెసిడెంట్ రతన్ రాజు గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆసరా అంటే అడ్వకేట్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అవేర్నెస్. ఈ సంస్థ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద వినియోగదారుల హక్కుల కోసం పోరాడుతుంది. 2016లో ఆసరా విశాఖపట్నంలో మొదలయ్యి ఈరోజు 9 రాష్ట్రాల్లో తన సేవలను. నంద్యాలలో ఈ రోజు గురువారం అబ్దుల్ సలాం పోరాట కమిటీ 2 రోజులు నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ముస్లిం హక్కుల పోరాటం సమితి జిల్లా అధ్యక్షులు డి యానూస్ మాట్లాడుతూ దోషులను వెంటనే శిక్షించాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా